తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్లో చంద్రబాబు సభకి ముందుగా అనుమతినిచ్చి ఇప్పుడు అభ్యంతరం చెప్పడంపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సభలు పెద్దాపురం, జగ్గంపేటలో విజయవంతం కావడం వల్లే ఓర్వలేక అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే ప్రభావంతో అడ్డుకుంటున్నారని అన్నారు. ముందుగా అనుమతి ఇచ్చిన చోటే చంద్రబాబు సభను నిర్వహించి తీరుతామని అంటున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇట్లా సామలకోట నుంచి కెనాల్ రోడ్డు మీదుగా అంటే బలభద్రపురం, బెక్కువలు ఇలా అనపర్తి వరకు రోడ్ షో కొనసాగుంది. ఇక్కడ అనపర్తిలో వచ్చేటప్పటికి ఇక్కడ అనపర్తి మెయిన్ రోడ్లో ఇక్కడ బహిరంగ సభ రోడ్ షో సభ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ముందే పోలీసుల నుంచి ఇక్కడ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అలాగే అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఎస్పీ ఇక్కడ సందర్శించి ఇక్కడ సభ పెట్టడానికి అభ్యంతరం ఉంది, వీలు లేదని చెప్తూ బయటే కెనాల్ రోడ్లోనే పెట్టుకోవాలని చెప్పేసి లేకపోతే వేరే ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద మనతో మాట్లాడడానికి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఇది ఇక్కడ ముందు అనుమతి ఇచ్చారా మీకు? ఎందుకు ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నారు? సభ ఎక్కడ నిర్వహిస్తారు? ముందుగా అనుమతులు ఇవ్వడం జరిగింది పోలీసు వారు. నేను 10వ తారీఖున పోలీసు వారికి పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. 14వ తారీఖున ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఇవ్వమంటే కలెక్టర్ గారికి కూడా పర్మిషన్ కోసం ఇచ్చాం. కలెక్టర్ గారు అనుమతులు ఇవ్వమని పోలీసు వారికి డైరెక్ట్ చేస్తూ కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ రాస్తే నా రిప్రజెంటేషను కలెక్టర్ గారి డైరెక్షన్స్ ఆధారంగా నిన్న పోలీసు వారు ఈ అనుమతి మంజూరు చేయడం జరిగింది. నిన్నటి వరకు 6 రోజులుగా పోలీసులందరూ ఉన్నతాధికారులందరూ రావడం, ఈ ప్రదేశం చూడడం, చంద్రబాబు నాయుడు గారు పర్యటించే ప్రాంతాలన్నీ పర్యటించి వాళ్ళు సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానీ ఇతర వ్యవహారాలు కానీ అన్నీ చూసుకొని అనుమతులు ఇచ్చి ఇవాళ ఉదయానికి మళ్ళీ మార్పు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేటలో కానీ పెద్దాపురాన్ని కానీ బహిరంగ సభలు పెద్ద ఎత్తున విజయవంతం కావడం జరిగింది. దానితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కన్నుగుట్టిన పరిస్థితి. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న జనాదరణ కానీ జనస్పందన కానీ చూసి ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాలు భగ్నం చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలకు కానీ లోకేష్ గారు కార్యక్రమాలకు కానీ పాదయాత్రకు కానీ ఏ విధంగా ప్రజాస్పందన వస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాంతో వారవలేక ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అనపర్తిలో మేము ప్రైవేట్ ప్రదేశం కూడా చూసుకుని ఒకవేళ పోలీసులు ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే అక్కడ పెట్టుకోవాలని అనుకున్నాం. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ మార్చుకోండి అంటే అది ఏ విధంగా సాధ్యమని పోలీసు అధికారులను అడిగితే వారి దగ్గర నుంచి సమాధానం లేదు. అంటే మెయిన్గా ఎందుకు ఈ రోడ్లో పెట్టకూడదని చెప్పి చెప్తున్నారు? ప్రజాస్పందనను చూసి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ విజయవంతం కాబోతా ఉంది. అన్ని గ్రామాల నుంచి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూడాలని తరలి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీ బాక్సు బద్దలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇక్కడ అన్ని గ్రామాల నుంచి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూడాలని తరలి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీ బాక్సు బద్దలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇక్కడ దానితో వారవలేక స్థానిక నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి ఇక్కడ బహిరంగ సభ అనుమతులు రద్దు చేస్తూ ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సైకో పరిపాలనలో ఒక సైకో ఎమ్మెల్యే ఇక్కడ ఒక సైకో ఎమ్మెల్యే ఒక సైకో ముఖ్యమంత్రి కలిసి ఈ సభని భగ్నం చేయాలని ఆలోచన చేయడం జరిగింది. లోపలికి అనుమతించకపోతే మరి ఏం చేస్తారు? ఇక్కడ మేము ఏది ఏమైనా ఇక్కడ బహిరంగ సభ చేసి తీరతామని చెప్తాం, స్పష్టం చేస్తూ ఉన్నాం. ప్రజానీకాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. దానిలో మరో మాటకి మరో ప్రశ్నకి తావులేదు. అంటే ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకుంటారా? ఇక్కడే ఖచ్చితంగా పెడతారు? ఇక్కడే ఖచ్చితంగా పెడతాం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. వారు గత 2 రోజుల క్రితమే మాకు ప్రత్యామ్నాయం చూసుకోండి అంటే మేము చూసుకుని ఉండేవాళ్ళం. 2 రోజులుగా ఇక్కడ అంతా అనుమతులు ఇచ్చి వాళ్ళు రద్దు చేస్తే ఎందుకు రద్దు చేస్తున్నారని సమాధానం చెప్పాలి. నిన్న జగ్గంపేటలో లేని ఇబ్బందులు, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చినాయని సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ. ఇది మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నది. ఎందుకంటే నిన్న పోలీసులు అనుమతులు ఇచ్చారు, పూర్తిగా ఇక్కడ సమగ్రంగా చూశారు, బందోబస్తు అంతా కూడా పర్యవేక్షణ చేసుకున్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం ఇక్కడ పెట్టడానికి వీల్లేదని అభ్యంతరం చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం పెద్దాపురం జగ్గంపేట సభలు విజయవంతం కావడం, చంద్రబాబు సభకి భారీగా జనం తరలి రావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చెప్పడం వల్ల మేము మార్పులు చేసుకోలేము, ఇక్కడే సభ నిర్వహిస్తాం, ఏదైనా చంద్రబాబు ఇక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, అనపర్తి నుంచి.
నల్గొండ జిల్లాలో